అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పార్లమెంట్ సమావేశాలు వదిలి ఫామ్ హౌస్ లో పార్టీకి వచ్చేంత అవసరం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు ఎందుకు వచ్చింది? తన బిజినెస్ దోస్తు ఢిల్లీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మను వెంటేసుకొని హడావుడిగా హైదరాబాద్ కు రావాల్సిన అక్కర ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంటే వెలుగులోకి వస్తున్న అంశాలు పుట్టా పుట్టి ముంచబోతున్నాయని తెలుస్తున్నాయి. పోలీస్ ఠాణాలో స్టేషన్ బెయిల్ వచ్చినంత ఈజీగా పార్టీ నుంచి పుట్టాకు ఉపశమనం దొరికే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? డ్రగ్స్ పార్టీ తర్వాత కూడా టీడీపీలో ఎంపీ పుట్టా మహేష్ కు ఫ్యూచర్ ఉంటుందని భావిస్తున్నారా? ఈ స్టోరీ పూర్తయ్యేలోపు మీ కామెంట్ను రెడీ చేయండి. అన్నా, నేను నమ్ముతున్నాం, నువ్వు తప్పు చేయలేదని విశ్వసిస్తున్నాం. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వీధుల్లో నిన్నటి నుంచి ఇలాంటి ఫ్లెక్సీలు అనేకం కనిపిస్తున్నాయి. మొయినాబాద్లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగినా, పోలీసులు టెస్టులు చేసిన తర్వాత పుట్టాకు పాజిటివ్ అని తేలినా ఏలూరు ప్రజలు మాత్రం పుట్టా వైపే ఉన్నారని చెప్పే ప్రయత్నమే ఇది. కానీ ఫ్లెక్సీల్లో కనిపిస్తున్నంత ఫ్లెక్సిబిలిటీ పుట్టాకు పార్టీలో కనిపించటం లేదు. పుట్టా మహేష్ దెబ్బ అటు తండ్రి పుట్టా సుధాకర్కు, ఇటు మామ యనమల రామకృష్ణుడికి గట్టిగానే తాకినట్టు తెలుస్తోంది. పార్టీ షోకాజు నోటీస్కు పుట్టా ఏం సమాధానం చెప్పినా పార్టీ అతన్ని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి విధేయంగా ఉన్న పుట్టా సుధాకర్, యనమల అధిష్టానం ముందు సమాధానం చెప్పుకునే స్థితి కనిపించడం లేదు. అంతేకాదు, యనమలకు రాజ్యసభ అవకాశాన్ని, సుధాకర్కు మంత్రి పదవి ఛాన్స్ని రెండింటినీ మహేష్ మొయినాబాద్ పార్టీ నాశనం చేసిందని తెలుస్తోంది. టీడీపీలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గుతుందనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. ముఖ్యంగా పార్టీలో కీలక నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు కూడా ఈ విషయంలో చాలా గుర్రుగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ యువనేత చేతుల్లోకి వచ్చిన తర్వాత తమకు తగిన విలువ లేకుండా పోయిందంటూ యనమలతో పాటు పార్టీలోని కొందరు కీలక నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన తర్వాత పార్టీతో యనమలకు కొంత గ్యాప్ కూడా వచ్చినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈసారి రాజ్యసభ సీటు సంపాదించాలనే ఆలోచనలో ఉన్న యనమల కొంత పార్టీ దృష్టిలో పడే ప్రయత్నం చేయటం, కాకినాడ సెజ్ వంటి అంశాలపై నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాయటం వంటి పరిణామాలు జరిగాయి. అయితే ఈ సీనియర్ల ఒత్తిడిని తగ్గించుకునే ఆలోచనలో ఉన్న పార్టీ యనమల రిక్వెస్ట్ను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదనే చర్చ జరుగుతున్న తరుణంలో డ్రగ్స్ పార్టీలో దొరికిపోయిన పుట్టా మహేష్ మొత్తం డోర్లను మూసిపారేశారు. కూతురుకు ఎమ్మెల్యే పదవి, అల్లుడికి ఎంపీ పదవి ఇచ్చిన తర్వాత కూడా మీకు రాజ్యసభ ఎలా ఇస్తామని చెబుతున్న పార్టీకి ఇప్పుడు మరో బలమైన కారణం దొరికింది. అల్లుడు చేసిన అలజడికి పార్టీ పరువు పోయే పరిస్థితి తలెత్తిందని, ఇప్పుడు మరో పదవి అడగటం భావ్యం కాదని యనమల ఆశలపై నీళ్లు జల్లినట్టయింది. సో పుట్టా దెబ్బ యనమలకు గట్టిగా తాకిందని చెప్పాలి. ఇటు రెడ్ల కోటాలో బీసీ జెండా ఎగిరేసిన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్కు ఈసారి మార్పులో మంత్రి పదవి గ్యారంటీ అనే చర్చ కూడా జరిగింది. పార్టీకి ఉన్న విధేయతతో పాటు బీసీ కార్డు కూడా ఉపయోగపడుతుందని భావించారు. అయితే ఇప్పుడు మహేష్ కొట్టిన దెబ్బకు దశాబ్దాలుగా సుధాకర్ యాదవ్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని కూడా తెలుస్తోంది. పార్లమెంటు సభ్యుడు అయ్యుండి కూడా డ్రగ్స్ వాడి అడ్డంగా దొరికిపోయిన తరుణంలో తండ్రికి క్యాబినెట్లో చోటిస్తే పార్టీకి ఎంత నష్టం అనే చర్చ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, మాదక ద్రవ్యాలను వాడటం మహేష్ యాదవ్కు మొదటిసారి ఏమీ కాదనే చర్చ కూడా జరుగుతోంది. మహేష్ అతని స్నేహితుడు నమిత్ శర్మ నుంచి సేకరించిన నమూనాల్లో ఇతర డ్రగ్స్ అవశేషాలు కూడా దొరికాయని పోలీసులు చెబుతున్నారు. ఇంత పెద్ద మత్తు చరిత్ర ఉన్న మహేష్ కుటుంబానికి కేబినెట్లో స్థానం కల్పిస్తే సభ్య సమాజానికి ఏం సమాధానం చెప్పాలి సుమి అని పార్టీ కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. సో మహేష్ దెబ్బ తండ్రి పుట్టా సుధాకర్ ఆశలని నాశనం చేసిందని కూడా రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇక ఏలూరులో కనిపించిన ఫ్లెక్సీల దగ్గరకు వస్తే పుట్టా మహేష్ కు ఇక్కడ ఫ్యూచర్ లేదనే చర్చకు తెరలేపాయి. దశాబ్దాల తరబడి ఏలూరులో పాతుకుపోయిన పాత నాయకత్వాలను కాదని మహేష్ ను పట్టుకొచ్చి పెడితే నమ్మకాన్ని వమ్ము చేశాడనే భావన పార్టీలో కనిపిస్తోంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పాతుకుపోయాడని లోకల్ నాయకత్వం మదన పడుతున్న తరుణంలో డ్రగ్స్ పార్టీలో దొరికిన పుట్టా వాళ్లకు మంచి అవకాశాన్ని ఇచ్చాడని కూడా తెలుస్తోంది. పుట్టాను వదిలించుకోవడానికి ఇంతకు మించిన ఛాన్సే లేదని ఆలోచిస్తున్నారు ఏలూరు నేతలు. దీంతో పుట్టా మహేష్కు ఏలూరులో ఫ్యూచర్ ఏమీ కనిపించడం లేదని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాత్కాలికంగా మహేష్కు స్టేషన్ బెయిల్ దొరికిన పార్టీ నుంచి మాత్రం బెయిల్ ఎప్పటికీ దొరకదని అర్థమవుతుంది. సో ఇక్కడ పుట్టా దుకాణం మూసేయక తప్పదనే విశ్లేషణలు కూడా తెర మీదకి వస్తున్నాయి. అంతెందుకు, టీడీపీకి స్వరంగా చెప్పుకునే పత్రికలు కూడా పుట్టాను టార్గెట్ చేసి కథనాలు రాయటం, పుట్టాదంతా ఓ మత్తు చరిత్ర అని చెప్పడం చూస్తుంటే పుట్టా మహేష్ పొలిటికల్ కెరీర్కి పెద్ద బ్రేకే అనే అనుమానం బలపడుతోంది.
ఇదిలా ఉంటే పేరు పెట్టకుండా కొన్ని పత్రికల్లో విచిత్రమైన కథనాలు కనిపిస్తున్నాయి. అవి కూడా టీడీపీ అనుకూలమని ముద్రపడిన పత్రికల్లోనే ఈ కథనాలు కనిపించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. దుబాయ్లో జల్సాలు, ఆఫ్రికాలో వ్యాపారాలు, బడా వ్యాపారులతో లింకులున్నాయంటూ కొన్ని కథనాలు కనిపిస్తున్నాయి. సదరు యువ రాజకీయ నాయకుడు ఎక్కువ సమయాన్ని దుబాయ్లోనే గడుపుతారని, భారత్ నుంచి భారీ మొత్తంలో నిధులను విదేశాలకు తరలించడం కూడా చేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇండియాకు వస్తే విందులు వినోదాలకే అధిక ప్రాధాన్యతలు ఇస్తారని, జల్సాలు చేస్తుంటారనే వార్తలు కూడా కనిపిస్తున్నాయి. మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ వెనుక కూడా దుబాయ్లో ఆస్తుల వ్యవహారం ఉందని, పైలట్ రోహిత్ రెడ్డి ఈ అంశాలన్నింటినీ సమన్వయం చేస్తుంటారనే స్టోరీలు వినిపిస్తున్నాయి. అయితే ఆ యువ నాయకుడు ఎవరు అంటే పుట్టా మహేష్ కుమారే అంటూ కొందరు మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలన్నీ పుట్టకు పార్టీలో ఎంత వ్యతిరేకత ఉందో అద్దం పడుతున్నాయి. మొయినాబాద్ పార్టీలో కూడా బడా రాజకీయ నాయకుడితో భేటీ అయ్యేందుకే పుట్టా ఢిల్లీ నుంచి వచ్చారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. లేదంటే పార్లమెంటు సమావేశాలు వదులుకొని హడావుడిగా ఫామ్ హౌస్ పార్టీకి ఎందుకు వస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్లు చేస్తున్న పుట్టా మహేష్ యాదవ్ వచ్చేటప్పుడు తన వ్యాపార మిత్రుడు నమిత్ శర్మను కూడా వెంట తీసుకొచ్చాడని చెబుతున్నారు. దుబాయ్ ఆస్తుల పంచాయతీని తేల్చుకునేందుకు ఏర్పాటు చేసిన పార్టీలో రోహిత్ రెడ్డి వైపు నుంచి డ్రగ్స్ రావటం, పోలీసులు రైడ్ చేయటం ఊహించని విధంగా జరిగిపోయినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ పుట్టా గుట్టును రట్టు చేయటమే కాదు, పార్టీలో ఫ్యూచర్ కూడా లేకుండా చేసిందని చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు? పుట్టా మహేష్ పైన రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న కథనాలు నమ్మ తగ్గవేనా లేదా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇట్స్ యూటీవీ నుంచి నా పేరు తిరుమల.